హాయ్, మీరు చూస్తున్నారు మన ఏబిఆర్ టీవీ. చేసిన మొత్తం ముచ్చట్లు ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. ఏబిఆర్ టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా రిపోర్టర్ శేష్ గారికి ధన్యవాదాలు. ఒక ప్రభుత్వాలు నేను చూస్తున్న ఒక 2 గవర్నమెంట్లు నేను ప్రభుత్వాల నుంచి బాగా గమనిస్తున్నా. రైతులు నష్టపోతున్నప్పుడు రుణమాఫీ కావచ్చు, అవి కావచ్చు, వాళ్ళకి కొద్దిగా సేవ అవుతుంది. అంటే ఈ గద్వాల జిల్లాలో 40% మంది వ్యవసాయం చేయడం చాలా మంది ఉన్నారు. ఈ రైతులకు ఇచ్చే రుణమాఫీ ఉంది, చనిపోతే అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అది చేసింది. సో ఆ తెలంగాణ గవర్నమెంట్ ఇది గుర్తించి ప్రజలు గుర్తించారు. రైతులకు అంటే రైతులు చేరకుండా ఉన్నత రైతులు ఎక్కువ 100 ఎకరాల పొలం ఉన్నారు, 50 ఎకరాల పైన వాళ్ళకు వాళ్ళకి లభ్యం చేరుంది చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ రుణమాఫీ వల్ల అంటే లేని కూడా వస్తుందని ఒక ఆనందం ఉంది. తప్పితే ఎకర పొలం ఉన్నోడు మినిమం వాళ్ళు బ్యాంకులో ఎకర పొలం ఉన్నోడికి 2 లక్షలు 20,000 నుంచి 20,000 లక్షల దాకా ఇస్తుంది. 100 ఎకరాల పొలం ఉన్నోడికి ఎక్కువ ఇస్తుంది. కానీ ఈ గవర్నమెంట్ 2 లక్షలే మేము పెట్టింది. సో ఇది కూడా మనం గుర్తించాల్సిందే. కాకపోతే ప్రతి గవర్నమెంట్ లో రైతుకి వెళ్ళి చూస్తున్నారు తప్ప వ్యవసాయం లేని రైతులకు రోజువారీ కూలీలకు ఎలాంటి ఏ గవర్నమెంట్ చూడలేదు. వాళ్ళకి ఎలాంటి ఉపాధి కలిస్తే, వాళ్ళకి ఎలాంటి సాయం చేస్తే వాళ్ళకు కూడా ఉపాధి కలుగుతుంది, లేదా వాళ్ళకి ఎలాంటి ఉపయోగం కలుస్తుంది అనుకుంటున్నారు. ఎలా అంటే మీరు రైతులు అంటే కొంతమంది చాలా మంది ఉన్నారు, మీరు గమనిస్తారు, మీరు నాయకులు తిరుగుతున్నారు కాబట్టి ఈ విషయం చాలా మంది మీ దృష్టిలో వచ్చింది. ఆ రైతులు ఏం లేనోళ్ళు, ఆ పొలం లేనోళ్ళు, ఎక్కడ పొలం లేని కూడా పరిస్థితి కదా. ప్రతి గవర్నమెంట్ రైతుల మీదే దృష్టి పెట్టింది తప్ప రైతుల మీద ఎప్పుడు దృష్టి పెట్టింది. సో వాళ్ళకి ఎలాంటివి అంటే ఈ రైతులకు ఉపయోగం కలుస్తుంది అనుకుంటున్నారు. ఇప్పుడు గత గవర్నమెంట్ 100 ఎకరాలు ఉన్న కూడా కేవలం పోయిన గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫెయిల్ అయినది, విఫలమైనది కేవలం రైతులని రైతులు దృష్టి పెట్టుకోకుండా ఎక్కువ పొలంలో బాధ పెట్టడం వల్లనే ఇది ఫెయిల్ అయిందని అందరూ చర్చించుకుంటారు. ఇది కూడా వాస్తవమే అనుకున్నాను మనం కూడా. ఎందుకంటే మనం చూసినాము చాలా మంత్రులు కావచ్చు, వాళ్ళు 50 ఎకరాలు 100 ఎకరాలు వాళ్ళు లబ్ధిపోతున్నారు. ఎకరా పొలం ఉన్న నుంచి 10 ఎకరాల వరకు రైతులందరూ నష్టపోయినారు టీఆర్ఎస్ గవర్నమెంట్. సో దానికి విఫలం కన్నా ఉందే కాబడుతుంది. అంటే ప్రజలు చైతన్యవంతులు అయినారు, టీఆర్ఎస్ గవర్నమెంట్ మొగ్గు చూపలేదు. అంటే మనము విలేకరుగా చెప్తున్నారు, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జనాలు ఓటేయడం కాబట్టి ఇదే ఒక ముఖ్యమైన నేను అనుకుంటున్నాను. సరే, మీకేమన్నా కేవలం ఇదేనా లేదా వేరే ఉద్దేశంతో కూడా టీఆర్ఎస్ విఫలమైంది? ఈ గత ప్రభుత్వం విఫలమైంది అని చెప్పడానికంటే ముందు మీరు ఫస్ట్ కూలీలను ఏ విధంగా గుర్తించాలో, కూలీలకు ఏ విధంగా న్యాయం చేయాలనే దాంట్లో మంచి అర్థం ఉంది. ఎందుకంటే ఆ రైతుకు ఖచ్చితంగా పెట్టుబడి సాయం అనుకోండి, అదే రైతు బంధు అనుకోండి, ఇవి ఈ గవర్నమెంట్ రైతు భరోసా అనుకోండి, రుణమాఫీ, సరే ఇవి రైతుకు ఎంత చేసినా తక్కువే. ఎందుకంటే మొత్తం ప్రతిదీ రైతు మీదే ఆధారపడి ఉంది. ఎందుకంటే రైతుకున్న కష్టం, రైతు చేసిన పంటకు గ్యారంటీ లేదు. సరే, నేను రైతుకు ఎంత చేస్తే అంత మంచిగా ఉంటుందని నేను రైతుగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీరు అన్నారే 100 ఎకరాల రైతుకు చేయడం ఎంతవరకు న్యాయము, గత గవర్నమెంట్ దీని వల్లనే ఫెయిల్యూర్ అయింది అని అంటున్నారు కదా, అది 100% కరెక్ట్. ఎందుకంటే రైతుని చిన్న సన్నకారు రైతులకు మాత్రమే మనము ఈ సబ్సిడీలు అనుకో, లేదంటే ఈ రైతుది అది ఇది కానీ పెట్టాలా. లేదంటే చిన్న సన్నకారు రైతులకు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, 10 ఎకరాల ఉన్నోనికి నువ్వు రైతు భరోసా ఎక్కువ ఇచ్చి 5 ఎకరాల రైతు, 1 ఎకరా రైతు ఉంటాడు, ఆయన ప్రోత్సాహం 1 ఎకరా రైతుకు ఒక 6,000-7,500 ఇస్తే పెద్దగా ఉపయోగపడదు. ఎందుకంటే అక్కడ పోయిన వైఎస్ఆర్ గవర్నమెంట్ కానీ, తర్వాత ఇప్పుడు ఉన్న తెలుగుదేశం గవర్నమెంట్ కానీ, సరే ఆ ప్రభుత్వ పరిస్థితులను బట్టి 1 కుంట ఉన్నోనికైనా రైతే, 1/2 ఎకరం ఉన్నోడైనా రైతే, 10 ఎకరాలు ఉన్న రైతే, 100 ఎకరాలు ఉన్న రైతే 20,000 ఇప్పుడు ప్రకటించినారు. అదే విధంగానే మన గవర్నమెంట్ కూడా ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ అని పెట్టినాడు కదా. 2 లక్షల రుణమాఫీ ఎవరు తీసుకుంటారు? 5 ఎకరాల పైన ఉన్న రైతుకు మాత్రం 2 లక్షలు వస్తుంది. కానీ ఎకరం ఉన్న రైతు నేను అదే అంటున్నా, 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా 100% ఇవ్వాల్సిందే. 2 లక్షల రుణమాఫీ ఎకర రైతు కూడా 2 లక్షలు ఇవ్వాలా. నేనేమంటున్నా, అందరినీ సరిసమానం చేయాలా. బీదోన్ని ఇప్పుడు గవర్నమెంట్ సంక్షేమ పథకం పెట్టడం అంటే ఏంది, దరిద్ర రేఖ దిగువన వాళ్ళకు గవర్నమెంట్ సంక్షేమ పథకాలు పెట్టాలి. ఫస్ట్ ఎకరం నుంచి 2 ఎకరాలు 1 లక్ష రూపాయల నుంచి పెట్టుకుని వస్తుంది. ఒక 100 ఎకరాలు ఆయనకు 2 లక్షలు పెట్టినాడు, ఇది శుభ సూచకం. ఎందుకంటే 2 లక్షలు అనేది అందరికి కరెక్ట్. ఈ గవర్నమెంట్ చాలా మంచి పెట్టింది. నేనేమంటున్నంటే ఇప్పుడు ఒక చిన్న రైతుని మనం డెవలప్ చేయాలా. ఎలా డెవలప్ చేయాలా? ఆ స్కీములు పెట్టినాం, ఈ స్కీములు పెట్టినాం, ఈ స్కీములు అన్ని ఏవి పెట్టకుండా అన్ని పోయినాయి ఇప్పుడు గవర్నమెంట్లో. కానీ ఈ స్కీమ్ ప్రకారం ఏంటంటే
నేనేమంటున్నా, ఇప్పుడు కొంత మార్జిన్ ₹1,00,000 పెట్టండి ఓకే. సంవత్సరానికి. ఎకర రైతుకైనా లక్షనే ఉండని, 5 ఎకరాల రైతుకైనా లక్షనే ఉండని అనేది పెట్టండి. అంటే చిన్న రైతు కూడా బాగుపడతాడు కదా. మరి కూలి రైతు వాళ్ళకి వస్తుంది. ఎస్, కూలీ రైతులు అంటున్నారు కదా, కూలీ రైతులను గుర్తించి ఇప్పుడు కదా మనం లేబర్ కార్డు ఇప్పుడు గవర్నమెంట్ కదా, ఇప్పుడు కార్మిక అవి ఉన్నాయి కదా, అది గుర్తించి వాళ్ళకు ఒక రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకు కూడా రైతు భరోసా ఈ విధంగా ఎట్లా ఉందో ఇదే ఇప్పుడు రైతు బీమా అట్లా వాళ్ళకు కూడా కూలీలకు బీమా ప్రకటిస్తే బాగుంటది అని ఆ గత గవర్నమెంట్ చెప్పింది, ఈ గవర్నమెంట్ కానీ అది అమలు కాలే. అవును, ఇప్పుడు 40% మందిని వదిలేసి 60% మందిని చూస్తున్నారు ప్రతి గవర్నమెంట్. అంటే ఈడ నేనేమంటున్నా అంటే ఇప్పుడు కౌలు రైతులకు అనేది ఈ గవర్నమెంట్ కూడా పెడుతుంది, ఇంకో గవర్నమెంట్ కూడా చెప్తుంది, అది సాధ్యపడదు అనుకుంటున్నా. మీరు అనేది ఏంది, కూలీ అన్నారు, కూలీని కూలీగా గుర్తించి వాళ్ళకు కూడా ఇది అప్లై చేస్తే సరిపోతుంది గవర్నమెంట్. ఇప్పుడు కూలీని గుర్తిస్తున్నాడు, ఇప్పుడు రైతుని ఎట్లా గుర్తించినాడు, పాస్ పుస్తకం ఉంటేనే పట్టదారు పాస్ పుస్తకం ఉంటేనే రైతుకు గుర్తించినాడు. కూలీని రిజిస్ట్రేషన్ విలేజ్ లో ఇప్పుడు ఏంది లేబర్ కార్డు వచ్చింది, లేబర్ కార్డు ఇప్పుడు పనికార పథకం లేబర్ కార్డు ఉంది, లేబర్ కార్డు నిజంగా పొలం ఉందా లేదు, పొలం లేని రైతుని ఆటోమేటిక్ లేబర్ కార్డు గుర్తిస్తుంది కదా, గుర్తించే వాళ్ళకు కూడా ఈ బీమాలు అప్లై చేస్తే తప్పేం లేదు. ఎందుకంటే ఇప్పుడు మంచి ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చినాయి, రైతులకు ఏ విధంగా చేస్తున్నా ఆ విధంగా చేస్తే దాంట్లో తప్పు లేదు. కానీ ఆ విధంగా ప్రభుత్వాలు దృష్టి పెట్టాలా. మీరు అనేది ఏంటంటే ఖచ్చితంగా కూలోడు కూడా చనిపోతే వానికి ఏముండదు, ఆస్తి ఉండదు, ఏముండదు. ఇప్పుడు వాడు మేమన్నా 5 ఎకరాల పొలం రైతులము, మాకు 5 ఎకరాల పొలం ఉంది, నా పిల్లలకు కూడా నేను మిగిలించి తరాలకు ఇస్తున్నా, కానీ కూలోడు ఏం చేయగలుగుతాడా, కూలి బతికే చేస్తున్నాడు. కానీ వానికి ఇలాంటిది ఒక ఇంటికి యజమాని చనిపోతే కానీ లేకపోతే ఏదో పని చేసుకున్న తోడు చనిపోతే కానీ వాళ్ళకి ఖచ్చితంగా ఈ బీమా పెడితే చాలా మంచి స్కీము. ఇది ఖచ్చితంగా దీని మీద పోరాడాలా. ఖచ్చితంగా ఈ లేబర్లు కూడా యాక్టివేట్ కావాలండి. ఎందుకంటే మనం ఓట్లు వేస్తున్నాం, రైతుకి వేయడంలో తప్పులేదు, కానీ 100 ఎకరాల రైతుకి వేయడంలో తప్పు ఉందని నిర్ణయించినప్పుడు రైతు బీమా టైపులనే కూలీలకు బీమా కల్పించాలని చెప్పి మనం పోరాడాలా. దాని మీద ప్రభుత్వాలను నిలదీయాలా. ఇంకోటి, ఈ రైతులు ఈ కూలీలు ఓటర్స్ మనం తప్పు పట్టడం కన్నా నాయకులు ఉన్నాం కదా, నాయకులు ఓట్లు వేపిస్తాం కదా, కాబట్టి నాయకులు దీని మీద దృష్టి పెట్టాలా. విప్లవ నాయకులు కానీ, సర్పంచ్ స్థాయిలో కానీ, ఇంకా ఈ ఎంపీ స్థాయిలో కానీ ఇలాంటి లీడర్లు ఖచ్చితంగా ఎమ్మెల్యే స్థాయి వరకు మనం ఒక ఆలోచన, అరే ఇది మంచి స్కీము, దీన్ని తీసుకురావాలా, దీని మీద ఏం దృష్టి పెట్టాలా అనేది ఆలోచన చేస్తే బాగుంటుంది. కొన్ని ఉచిత పథకాలు ఇచ్చి దానికోసం పైరవాళ్ళు చేసి మీ సేవలను బతికించి ఇవన్నీ చేసేదానికన్నా ఖచ్చితంగా లేబర్కి డైరెక్ట్గా మనం బీమాని కల్పిస్తే చాలా మంచిగా ఉంటుందని నేను కూడా కోరుకుంటున్నా. ఆ దిశగా మేము కూడా మాట్లాడతాం. మీరు కూడా మాకంటే ముఖ్యం ఏంటంటే మేము కొన్ని రోజులు మాత్రమే లీడర్లు 5 సంవత్సరాలు, కానీ కంటిన్యూ ఈ విలేకరులు కానీ, మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎక్కువ శాతం ఈ లీడర్ ఏం పని చేసేది, ప్రభుత్వాలు ఏం పని చేసేది, ఇవన్నీ వాళ్ళే కాబట్టి చెప్పేది. మీరు గట్టిగా ఆ దిశగా ప్రయత్నించాలా తప్ప ఏదో అక్కడ పోతున్నాడు, ఈయన బర్త్డే ఉంది, ఈయన ఎమ్మెల్యే గెలిచినాడు, ఇవన్నీ కాకుండా ఇలాంటి దాని మీద మీరు కూడా ఒక ఏం పెట్టుకొని కొంతమంది లీడర్లను ప్రోత్సహిస్తే మాత్రం అలాంటి లీడర్లు మేము ఖచ్చితంగా మాట్లాడతాం. ఇప్పుడు ప్రతి గెలిచిన గ్రామ లీడర్ నుంచి మండల నాయకుల వరకు వాళ్ళ లబ్ధి కోసమే చూస్తే తప్ప ఇలాంటి వాళ్ళని ఆ ఎలక్షన్ టైంలో ఓటర్ టైంలో తప్ప వీళ్ళు గుర్తొస్తారు, మిగతా టైంలో వీళ్ళు గుర్తున్నట్లేదు. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి బుద్ధి చెప్తే బాగుంటుంది ఇలాంటి నాయకులు. అంటే మీరు కూడా మీరు ఉన్నారంటే నమ్మకంతో ఒక మీ గ్రామంలో మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీరు దిగిపోయే టైంకి వాళ్ళు డ్యాన్స్ చేయలేకపోయినప్పుడు మళ్ళీ నెక్స్ట్ వచ్చి మళ్ళీ మీరు అదే మాటలు చెప్పి మీరు గెలుస్తున్నారు అనుకున్నారు. అంటే ఇప్పుడు పనులు చేసుకోవడం కంటే మాటలు చెప్పుకోవడానికి ఎక్కువ వాల్యూ ఇస్తున్న ఒక అపోజ్ పడుతుంది. మీరు అనేది 100% కరెక్ట్. సర్పంచ్గా గతంలో గెలవక ముందు నేను చాలా పనులు చేసిన. గతంలో ఇప్పుడు నేను కొన్ని హామీలు ఇచ్చిన, హామీలు నేను మనస్ఫూర్తి చెప్తున్నా నెరవేర్చలేకపోయినా. కానీ నేను హామీలు నెరవేర్చడానికి నేను ప్రయత్నం చేసిన పార్టీల ప్రకారంగా అవతల కూడా పనులు చేయనియరు. ఇది సర్పంచ్ వ్యవస్థ అంటేనే. ఇక ఎమ్మెల్యే కన్నా ప్రతిసారి బాగా అబ్జర్వ్ చేయండి, ఒకసారి సర్పంచ్ చేసినాడు రెండోసారి సర్పంచ్ చేయడానికి వాడు రేర్. అది ఇంక ఎంతో డబ్బు ఉండి ఇక అన్నిటికని సంపాదించినోడు, ఏదో ఒక బిజినెస్ ఉండి మళ్ళీ రెండోసారి సర్పంచ్ వెళ్ళాల్సిందే. కానీ ఒకసారి సర్పంచ్ చేసినోడు రెండోసారి గెలవడు. కానీ ఒకసారి ఎమ్మెల్యే అయినోడు ఎమ్మెల్యే గెలుస్తాడు, మళ్ళీ మినిస్టర్ అవుతాడు, సీఎం స్థాయికి అయిపోతాడు, వాళ్ళ పిల్లలు కూడా మళ్ళీ ఎమ్మెల్యేలుగా ఉంటారు. మరి ఎమ్మెల్యేకు ఈ విలేజ్ స్థాయిలో ఉండే గ్రామ సర్పంచ్కు ఎంపీటీస్కి ఏం తేడా ఉందో నాకైతే అర్థం కాలే. నేను లోకల్ నేను అనుభవించాను. కానీ గతంలో కూడా మన సర్పంచులు చేసినారు, వాళ్ళు మళ్ళీ రెండోసారి కాంటెస్ట్లోకి రాకున్నారు. ఇప్పుడు ఎవరైనా చేయొచ్చు దీనికి. అసలు
దీని గురించి మీరు ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు? ఒక సర్పంచ్ గా మీరు గెలిచారు. ఫస్ట్ అంతకంటే ముందు అంటే వాళ్ళకి ఏం మీరు సూచన చేయాలనుకుంటున్నారు నేను రాబోయే సర్పంచ్లకి? నేనేమంటున్నా అంటే, ఇక ఎవరు వచ్చినా గ్రామాన్ని డెవలప్ చేయనికే ఖచ్చితంగా ప్రభుత్వం నిధులు వస్తే చేస్తారు, అప్పులు నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ప్రభుత్వం నుంచి అది వస్తుంది ఇది వస్తుంది అనే దానికంటే గవర్నమెంట్ గ్రామ పంచాయతీలని చిన్న చూపు చూస్తుందని మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను సర్పంచ్గా ఎన్నికైనా గవర్నమెంట్ చేసేది కాంగ్రెస్ గవర్నమెంట్ చేసేది అనుకుంటున్నాను. ఇప్పుడు సంవత్సరం అయిందండి, ఇంకా సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టలేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉప సర్పంచ్ కు సర్పంచ్ వల్ల ఏదో లాస్ అయింది. ఆ బండ్లు అదే ట్రాక్టర్ వల్ల మీకు అంటే గ్రామ పంచాయతీ నిధులు లేకుండా చేసేదని అన్నారు. దానికి నేను చెప్తాను. ఎందుకంటే నేను సర్పంచ్ కాకముందు చాలా పనులు చేశాను. నాకు నమ్మకంతో ఉన్న ప్రజలు జనరల్గా నన్ను గెలిపించినారు. నాకు చాలా సంతోషం. కానీ నేను అనుకున్నట్టు ఫస్ట్ ఇయర్ నేను ఈ పారం చెట్లు పెరకాలనుకున్నా. కానీ అది శానిటేషన్లో భాగంగా డబ్బులు ఉన్నాయా లేదని ఆలోచన. అప్పుడు మాకు గ్రామంలో ఏం డబ్బులు ఉన్నో తెలియదు. కానీ శానిటేషన్లో ఊర్లో 30 సంవత్సరాలు ఉన్న పారం మండలం అనుకో, తర్వాత ఈ రోడ్లకి ఇరువైపులో ఉన్న చెత్త చెదారని అనుకో, ఇవన్నీ డొంగులు అసలు విపరీతంగా మన గ్రామంలో అయితే. అంటే అట్లా నేనే కాదు, ప్రతి సర్పంచ్ ఆ విధంగా ఈ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే సర్పంచ్ వ్యవస్థని చెప్పు చేతుల్లో పెట్టుకొని సర్పంచ్ ఉప సర్పంచ్ని పెట్టి కలెక్టర్ వాళ్ళపై పెట్టి 2018 చట్టం తీసుకొని వచ్చి పనులు చేయించింది. దానికి కూడా సర్పంచులు అందరూ చేసినారు. కానీ మనం చేయాలనుకున్న పని చేయలేము. కానీ గవర్నమెంట్ చేయాలన్న పని చేయించిన తర్వాత దాంట్లో డబ్బులు లేకపోవడం, సరే అయితే ప్రజలకు చెప్పినటువంటి హామీలు చేయలేము. బై సపోజ్ నేను పెన్షన్లు చేస్తానికి గెలిచినాను ఫస్ట్ పాయింట్ ఈ ఊర్లో. కానీ నేను పెన్షన్లు నేను ఎక్కిన కాంచి 1, 2, 3, 4 పెన్షన్లు తప్పనిస్తే సర్పంచ్గా పెన్షన్ చేసే స్థాయి గ్రామ సర్పంచ్కి లేదు. కానీ ఒక 20-30 విధులు పెడుతుంది. ఈ సర్పంచ్ ఈ పని చేయాలా, సర్పంచ్ అది చేయాలా, ఇది చేయాలని వాట్సాప్లో మోగుతుంటది. కానీ సర్పంచ్ ఒక పెన్షన్ చేయలేని పరిస్థితి గవర్నమెంట్ ఇచ్చింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ అనుకో, ఈ గవర్నమెంట్ అనుకో, అంటే గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ అన్ని కట్టేసేసింది. ఏమంటారు, శ్మశాన వాటిలు కావచ్చు, రైతు వేదికలు కావచ్చు, అంటే అన్ని ఏదైతే బ్యాన్ అని కట్టేసింది. ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ ఏం లేవు కట్టాలి అంటే ఏమో కొత్త ప్లాన్ తప్పితే అన్ని సంపూర్ణ ట్రాక్టర్ కావచ్చు, స్పెషల్ కావచ్చు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఉపయోగం ఉంది గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ నష్టంలో కట్టేసారు అది. ఈ గవర్నమెంట్ ఏం లేవు కట్టాలి కూడా. ఈ గవర్నమెంట్ కు ఒక ఏం ఉంటది, వాళ్ళు ఒక ఏంతో వస్తారు కాబట్టి వాళ్ళు టైం తీసుకుంటున్నారు. ఏమంటే అదే ఆ గవర్నమెంట్ ఏం చేస్తుందని తర్వాత చెప్తారు. కానీ ఇప్పుడు పోయిన గత గవర్నమెంట్ ఒకవేళ సర్పంచులను ఇబ్బంది పెట్టిందనేది మాత్రం వాస్తవమే. కానీ మన గ్రామానికి అయితే గ్రామాస్తులు లేవు. కానీ ఆ గవర్నమెంట్ ప్రెజర్ చేయడం వల్ల మేము అప్పు చేసుకున్నాము, సప్పు చేసుకున్నాము, గ్రామంలో కాళ్ళు పట్టుకున్నాము, ప్రజల కాళ్ళు పట్టుకున్నాము, ఆ స్థలదాత కాళ్ళు పట్టుకున్నాము. కానీ గ్రామానికి మాత్రం ఆస్తులు తెచ్చిపెట్టాము. ఇప్పుడు ఒక బిల్డింగ్ మన గ్రామానికి శాంక్షన్ అయింది, రైతు వేదిక అనుకో. రైతు వేదికకి స్థలం ఉండదు, గవర్నమెంట్ది ప్రభుత్వ భూమి ఉండదు. దానికి నానా సమస్యలను ఎదుర్కొని ఆ స్థలాన్ని సాధించడం. లక్షలు, 1 సెంటు ₹1,00,000 చేస్తుంది అప్పట్లో. ఇప్పుడు నేను రైతు వేదిక కట్టే సమయంలో మరి ఇవాళ 14 సెంట్ల స్థలం రైతు వేదికకు వచ్చింది అంటే అది గవర్నమెంట్. సరే ఆయన ఉద్దేశం ఏముందో తెలియదు కానీ బిల్డింగ్ శాంక్షన్ చేయడం తెలుస్తుంది. కానీ గవర్నమెంట్కి స్థలం ఇచ్చేది ఉండదు. స్థల సేకరణ మాత్రం గ్రామం నుండి సర్పంచే చేయాలి. ఇది చాలా తప్పు ఇది. అయితే గవర్నమెంట్ ఆస్తులని మన గ్రామంలో ఇప్పుడు వరకు గవర్నమెంట్ ఆస్తి అంటూ ఒకటి లేదు. ఇప్పుడు గతంలో మాజీ సర్పంచ్ జిల్లాలో చాలా గ్రామాల్లో చాలా సర్పంచులు ఈ సమస్యను ఎదుర్కొన్నారు. ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాం, వాళ్ళు అవన్నీ చెప్తలేరు. నువ్వు ఖచ్చితంగా కట్టాలి రైతు వేదిక. నాకు దగ్గర 12 లక్షల నుంచి, అంటే రికార్డెడ్ ఎంబీలు 12 లక్షలు, అన్ రికార్డెడ్ బిల్లులు పెట్టుకొని రికార్డు కానివి ఒక 6 లక్షలు, దగ్గర 18 లక్షలు రావాలి. గ్రామానికి 18 లక్షల బిల్లులు పెండింగ్ ఉంటే జిల్లాలో ఎంత ఉంటుంది, రాష్ట్రంలో ఎంత ఉంటుంది? సరే వీళ్ళ బిల్లులు రాకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి? ఏముందండి, అసలు ఇప్పుడు పలకరించేతోడు లేడు. మేము చేసుకున్నామని చెప్పుకునే జనాలు కూడా గుర్తించరు. నాకు అదే అర్థం కావడం లేదు. కానీ ఎంబీ అంటే గ్రామ పంచాయతీకి ఎంబీ అంటే ఒక రామాయణం, మహాభారతం, ముస్లింలకైతే ఖురాను, క్రిస్టియన్స్కి అయితే బైబిల్ ఎలాంటి గ్రంథమో గ్రామ పంచాయతీకి ఎంబీ అంటేనే ఒక గ్రంథం. మరి ఆ గ్రంథానికి తూట్లు పొడిచే పరిస్థితుల్లో గవర్నమెంట్లు చేస్తున్నాయి. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు కాస్త కూస్తో శాంతం చేస్తే కూడా ఈ గ్రంథాన్ని పక్కన పెట్టి వాళ్ళ ఆలోచనల ప్రకారము వాళ్ళది నా సంక్షేమ పథకాలే, అంటే వాళ్ళకి ప్రభుత్వానికి పేరు రావడానికి వచ్చే సంక్షేమ పథకాలనే నడిపించడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇది తప్పు. 72, 74 రాజ్యాంగ చట్టం ప్రకారము, అది సవరణ ప్రకారం అయితే గ్రామ పంచాయతీలకు ఖచ్చితంగా అధికారాలు కల్పించాలా. అధికారులు కల్పించకుండా గ్రామాలు వాళ్ళ యొక్క ఆలోచనలకు అనుగుణంగానే ప్రభుత్వాలకు ఆలోచన అనుగుణంగా నడుస్తున్నాయి.
మొత్తం మీద సర్పంచ్ వ్యవస్థని భ్రష్టు పట్టిస్తుంది. ఎందుకంటే సర్పంచ్ చేసే పని ఏం లేదు. ఆల్రెడీ గ్రామ పంచాయతీలో మొత్తం మేము ఎక్కిన తర్వాత గ్రామ పంచాయతీలో 4 ఎంప్లాయీలను పెట్టాం. 4 ఎంప్లాయీలకు దగ్గర 30 నుంచి 40 వేల రూపాయలు ఆల్రెడీ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటి, అదే గ్రామ పంచాయతీల నేతలు కరెంటు బిల్లులు భారం పెట్టడం. తర్వాత ట్రాక్టర్, అసలు ఏ సర్పంచ్కు చేయని భారం మాకు పెట్టినారు. ఒక రైతు ట్రాక్టర్ కొనాలంటే ఆయన సొంత పొలం పెట్టి అని చేయాలి. కానీ గ్రామానికి ఎలాంటి ఆస్తి లేకుండా మాకు వచ్చే బడ్జెట్, లక్షల బడ్జెట్ను ఏమో చూడడానికి చూపిస్తాడు. కానీ గ్రామానికి 1 లక్ష, ఒక 15 లక్షల ట్రాక్టర్, మెటీరియల్కి సంబంధించిన ట్రాక్టర్నే కొన్న. ట్రాయల్ ఏమి, తర్వాత డోజర్ ఏమి, ఇంజన్ ఏమి, తర్వాత అదేది ట్యాంకర్ ఏమి, ఇంకా తర్వాత ట్రాక్టర్ మెయింటెనెన్స్ ఏమి, డీజిల్ ఏమి. అంటే గ్రామంలో ట్రాక్టర్ ఇవ్వడం అనేది చాలా మంచి వ్యవస్థనే. కానీ ఆ ట్రాక్టర్ కావాల్సిన నిధులు గత గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ ట్రాక్టర్ ప్రతి జీపీకి ఇస్తామని చెప్పి మా జీపీలో నెత్తిని పెట్టడం వల్ల అది గ్రామ పంచాయతీకి భారంగా అయింది. ఇది తప్పు. ఇక మేము చేయాల్సుకున్న పనులన్నీ దానికి బడ్జెట్కి కంతులు కట్టడానికి మా బతకాలి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో సర్పంచులు ఉత్సాహం పడుతుంది. పోటీ చేయడానికి చాలా మంది ఎన్నికలు అంటే ఇలాంటి సందర్భం మళ్ళీ రాబోతుందా లేకపోతే మారవచ్చు అనుకుంటున్నాను? నేను ఒకటే చెప్తున్నా, ఏ గవర్నమెంట్ అయినా కరెక్ట్ గా గ్రామానికి రావాల్సిన బడ్జెట్ కరెక్ట్ గా వస్తే, గ్రామంలో ఉన్న బడ్జెట్ ని బట్టి పనులు చేయమని చెప్తే గవర్నమెంట్, ఏ సర్పంచ్ నష్టపోడు. ప్రజలు బాగుంటారు, ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చవచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నారు, గ్రామానికి ఇప్పుడు నేను ఉన్నప్పుడు ఫస్ట్ సంవత్సరం ఏమన్నారు, జీపీ నుంచి జనరల్ ఫండ్ అనుకో, తర్వాత అన్ని ఇడిచిపెట్టి ఓన్లీ రాష్ట్ర గవర్నమెంట్ 330 కోట్లు మన రాష్ట్రం మొత్తం మీద ఇస్తామని చెప్పింది. ఒక సంవత్సరం, 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు వేసింది. 330 కోట్ల డబ్బులు చూపించింది. కానీ దానికి తగ్గట్ట భారం పెట్టింది. ట్రాక్టర్ తీసుకోమనే, ట్రాక్టర్ సంబంధించిన మెటీరియల్ తీసుకోమనే, మళ్ళీ హరితహారంలో భాగంగా అధిక మొత్తం చెట్లు నాటనికే పెట్టాను. కానీ ఇంకోటి ప్రణాళిక పేరిట ఎడాపెడా పనులు చేయించడం, అంటే ఉన్న డబ్బులను బట్టి పనులు చేయించాలి. గ్రామానికి సర్పంచ్ రాజు, ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయి, ఏం చేయాలా అనే ఆలోచన బట్టి పోతే ఏ సర్పంచ్ నష్టపోడు. గ్రామ పంచాయతీలు కూడా ఖచ్చితంగా వాళ్ళు పబ్లిక్ ఏం చేస్తారంటే నిలదీసి అడుగుతాడు ఏం ఖర్చు పెట్టానని. కానీ ఖర్చు చెప్పలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు పనులు చేస్తున్నాయి. ఇది ప్రతి సర్పంచ్ ఫెయిల్యూర్ కావడానికి ఇదే. ఎందుకంటే భయపడుతున్నాడు గ్రామ సభ పెట్టాలంటే. ఎందుకు భయపడుతున్నాడు, బడ్జెట్ని బట్టి మన గ్రామంలో ఇంత బడ్జెట్ ఉంది, ఏం పని చేద్దామని నేను బాజాప్తిగా వాడు తినప్పుడు, ఇదో నా కాడ 1 లక్ష రూపాయలు ఉంది ఈ నెల, ఏం పని చేద్దామని మనం గ్రామ సభ పెట్టి నిర్ణయించుకుందామంటే బాగుంటుంది. గ్రామ సభ వాళ్ళే పెట్టమంటారు, పని చేయమంటారు వాళ్ళే. గ్రామ సభ పెట్టేటప్పుడు ఇంత బడ్జెట్ ఉంది, మరి ఇంత బడ్జెట్కి ఏ పని చేద్దామని నిర్ణయించే కెపాసిటీ సర్పంచ్కి ఉండాలా. ఆ పరిస్థితి ప్రభుత్వాలు కల్పిస్తుంది సర్పంచ్కి. టోటల్గా గ్రామ పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది. ఒకే ఒక వ్యవస్థ భారతదేశంలో, ఏకైక పౌరుడు, ప్రథమ పౌరుడు, రాజ్యాంగంలో చెక్ పవర్ కలిగిన వ్యక్తి సర్పంచ్. మరి ఆయన ఎవరికి ఉంది, ప్రధానమంత్రికి ఉందే, ముఖ్యమంత్రికి ఉందే, ఏ మినిస్టర్ కన్నా ఉందే, ఎవరికి లేదు. కానీ మరి సర్పంచ్కు ఉంది అంటున్నాడు, కానీ నిమిత్త మాత్రుడు అవుతున్నాడు. అంటే ఒక చిన్న గ్రామ పంచాయతీకి సర్పంచ్ అయితే కూడా ఆయన చేయాల్సిన పనులు చేయలేని పరిస్థితిలో గ్రామ పంచాయతీ వ్యవస్థ తయారైంది. అంటే మొత్తానికి మా సర్పంచులకు ఒకప్పుడు ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి పౌరున ఈ గవర్నమెంట్ సర్పంచ్ పదానికి దూరం చేయాలని మేము సర్పంచ్ ఆచరణలో మా సర్పంచ్ గారు. ఇప్పుడు రాబోయే కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా సర్పంచ్ పైన ఇలాంటి కొన్ని పథకాలు తీసుకొచ్చి కొన్ని అభివృద్ధికి దిశగా వాళ్ళకు ఒత్తిళ్లు గురి కాకుండా గ్రామాభివృద్ధి ముఖ్యంగా తీసుకొని ఇంకా సర్పంచ్ ప్రోత్సాహిస్తే ఇంకా గ్రామాలు బాగా అభివృద్ధి చెందాయి. సో ఈ రోజుకి మనం ఈ రోజు ముగిస్తాం. రేపు ఇంకా మిగతా కాన్సెన్స్ లో మాకు ఒక ఎస్సీ దళిత నియోజకవర్గంలో ఇంకా ఎలాంటి అభివృద్ధి చెందితే బాగుంటుందో కొన్ని విషయాలు మళ్ళా వచ్చే తెలుసుకుందాం. నమస్తే. నమస్కారం. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, థాంక్యూ.